మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. తెలంగాణలో పురపాలిక నగారా మోగింది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఇది కాస్త ఉపశమనమైనప్పటికీ కూడా నామినేషన్లకు ఉన్నటువంటి అతి కొద్ది గడువు, అలాగే ఇంత తక్కువ సమయంలో ఇంత నోటిఫికేషన్ అవసరమా అనేటువంటిది ఒక ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యంగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా భావించేటువంటి మేడారం జాతర జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు ఈ పురపాలక ఎన్నికలు అవసరమా అనేటువంటి దానిపైనే ఇన్ డీటెయిల్ గా ఇన్-డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్కారం విజయ్ గారు. సార్ ఏంటి ఈ పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ పై, ఈ హడావిడిపై మీ కామెంట్ ఏంటి సార్? సో మున్సిపాలిటీ ఎన్నికలకు చాలా రోజుల నుంచే వాళ్ళు రంగం సిద్ధం చేశారు. కాకుంటే మేడారం జాతర సమయంలో అందరూ కూడా ఎంగేజ్ అయి ఉంటారు. ఈ జాతర చాలామంది, అంటే తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ ఇంటికొక్కరైనా ఈ జాతర పోయే పరిస్థితి ఉంటుంది. అందరి దృష్టి అంతా దాని మీద ఉన్నప్పుడు ఈ హడావిడిగా ఈ ఎన్నికలు పెట్టడం వల్ల అధికార పార్టీ కొంత కలిసి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే ఎక్కువ చర్చనీయాంశాలు కావు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా వాళ్ళకు సంబంధించిన నాయకులు కూడా ఈ జాతర పోవడము, జాతర ఏర్పాట్లలో ఉంటారు. ఈ ఎన్నికల మీద ఎవరి దృష్టి కూడా ఉండదు. ఈ టైంలో కనుక ఈ నామినేషన్స్ ఇవి పెట్టడం వల్ల అధికార పార్టీ కొంత సులువు అవుతుంది. ఎందుకంటే అందరి దృష్టి కూడా జాతర మీద ఉంటుంది. జాతరకు పోవడము, రావడము, వచ్చినాక కూడా ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ జాతర టైంలో బాగా రష్ ఉంటుంది, 2-3 రోజులు ఆగిపోదాం అనుకుంటారు. ఈ జాతర ఎటువంటిది అంటే 10 రోజుల ముందు నుంచి 10 రోజుల తర్వాత దాకా కూడా కొన్ని లక్షల మంది మనకు ఆ గద్దెల దగ్గర కనబడుతూనే ఉంటారు. ఇదేదో 3 రోజుల్లో అయిపోయేది కాదు. ఈవెన్ కొంతమంది ఓల్డేజ్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంత ఈ ప్రశాంతమైన వాతావరణంలో పోయేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా జాతర కంటే ముందు ఒక 10-15 రోజుల నుంచే ప్రయాణాలు పెట్టుకుంటారు. ఈ టైంలో అవాయిడ్ చేస్తారు. అంటే అందరి దృష్టి, ఆ మీడియా అటెన్షన్ కూడా జాతర మీదనే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో అయితే ఎక్కువ డైవర్షన్ లేకుండా ఎన్నికల మీద మనం, అంటే పాలిటిక్స్ మీద ఎక్కువ చర్చ జరగకుండా ఎన్నికలను సజావుగా జరిపించుకోవచ్చు అని చెప్పి అధికార పార్టీకి ఉంటే ఉండొచ్చు. జనరల్గా పోటీ ఎక్కువ ఉన్నప్పుడేమో వాళ్ళకి సమస్య అవుతుంది. ఇక్కడ పోటీ అనేది ఉన్నా కూడా జాతర హడావిడిలో నామినేషన్ వేసే టైం వరకు ఇప్పుడు చాలా దిక్కుల మీటింగ్స్ అవుతున్నాయి. నేను ఒక మాజీ మంత్రిని ఎక్కడన్నారంటే రాత్రి 9 గంటలకు కూడా మున్సిపాలిటీ మీటింగ్లో ఉన్న టికెట్లు డిసైడ్ చేస్తున్నాం అని అన్నారు. అంటే ఒక పక్కన ఇదంతా హడావిడి ఉన్న టైంలో, జాతర హడావిడి ఉన్న టైంలో వాళ్ళకు కొంత సులువు అవుతుంది అధికార పార్టీకి. అందుకనే అట్లా పెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. ఈ టైంను కరెక్ట్గా ఆయన చూజ్ చేసుకోవడం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఈ సైడ్ ట్రాక్, అంటే పాలిటిక్స్ను మొదటి నుంచి చూస్తున్నాం మనం, డైవర్షన్ పాలిటిక్స్తో పాటుగా తన అనువైన సమయాని కోసం వేచి ఉంటాడు. ఎప్పుడు తనకు అనుకూలంగా ఉంటుంది అనేది ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ఇది కూడా అందులో భాగంగానే మనం చూడాలి విజయ్ గారు. అంటే అధికార పార్టీకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఓ వైపు కాంగ్రెస్ పూర్తి స్థాయి వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ పైన అని చెప్పి ప్రచారం చేస్తుంటున్నారు. జూబ్లీహిల్స్ లో కూడా అదే ప్రచారం చేశారు. కానీ కట్ చేస్తే జూబ్లీహిల్స్ బైపోల్ మాత్రం కాంగ్రెస్ కే వెళ్ళింది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి ఎక్కువ ఛాన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? బీఆర్ఎస్ లాభపడదా సార్? ఈ అర్బన్ ఎన్నికలు కాబట్టి జనరల్గా అర్బన్ ఏరియాలలో మనీ ప్రభావం కూడా ఉంటుంది. కొంత ఈ రూరల్లో అయితేనేమో లీడర్స్కి బాగా ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు మనకు పనులు చేస్తున్నారా, చేయట్లేదా, పార్టీ టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మళ్ళీ ఒక ఆదరణ అనేది అయితే కనబడతా ఉంది. అది వీళ్ళ మీద వ్యతిరేకత, మేము నమ్ముకున్నాము, మాకు హామీలు ఇచ్చారు, అమలు చేయట్లేదు, రైతు బంధు సరిగా పడట్లేదు, ఇట్లాంటివన్నీ రూరల్లో ఉన్నాయి. అర్బన్కి వచ్చేసరికి రైతు బంధు తక్కువ ఉంటుంది, ఇంపాక్ట్ యూరియా బస్తాలది, ఈ స్కామ్స్ అన్ని మున్సిపాలిటీలో తక్కువ ఉంటాయి. ఏది రూరల్లో ఉన్న మున్సిపాలిటీలలో కొద్దిగా ఉంటుంది. బట్ ఇవి ఎక్కువ కూడా అర్బన్ ఏరియాస్. ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఇక్కడ ఆ వ్యతిరేకత కొంచెం తక్కువ ఉంటుంది.
పైనుంచి ఏంటంటే ఇక్కడ మేజర్ సమస్యలు రోడ్లు, డ్రైనేజీ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అధికార పార్టీలో ఉంటే మనం చేసుకోవచ్చు, అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఫండ్స్ వస్తాయి, ఇట్లాంటి భ్రమలల్లో ప్రజలు ఉంటారు. డబ్బులు వస్తాయేమో తెలిసి కూడా నమ్ముతారు. ఎందుకంటే మనం ప్రతిపక్షం అయితే ఇప్పుడు అధికారంలో లేదు కదా, ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా వాళ్ళని గెలిపించుకుంటే ఇప్పుడు మనకు ఫండ్స్ ఏం రావు కదా, కనీసం ఎంతో కొంత మనం అధికార పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే వస్తాయి అనేది ఒకటి ఉంటుంది. కానీ అర్బన్లో యూత్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నది. అర్బన్లో ఉన్న యూత్ కానీ, అర్బన్లో ఉన్న ఎలైట్ పీపుల్ కానీ, ఎడ్యుకేటెడ్స్ కానీ, ఒకప్పటి ఉద్యమకారులు కానీ, సరే కేసీఆర్ మీద కోపంతో మనం ఓడించాం, అర్బన్లో నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళల్లో కూడా మార్పు ఉన్నది. సో ఇవన్నీ బీఆర్ఎస్ కలిసి వచ్చే అంశాలు. అయితే అంత అనుకూలత ఏమి ఉండదు అధికార పార్టీకి, బట్ డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీకి ఈసారి ఎడ్జ్ ఉంటుంది అనేది ఈ మున్సిపాలిటీలలో అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనం కొంత అంచనాకు రావచ్చు. పోటీ కూడా తీవ్రంగా ఉంది. బీఆర్ఎస్ టికెట్ కోసం అభ్యర్థులు ఎవరైతే ఆరాట పడుతున్నారో వాళ్ళ మధ్య చాలా పోటీ కనబడతా ఉంది. చాలా మున్సిపాలిటీలలో కాంగ్రెస్లో టికెట్ రాదేమో అనుకున్న వాళ్ళంతా వన్ సైడ్ టీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఇక్కడ మూడో పార్టీ ప్రాతినిధ్యం మనకి ఎక్కడ కనబడట్లేదు. బీజేపీ చాలా కాన్స్టిట్యున్సీలలో జనరల్గా అర్బన్లో బీజేపీ కొద్దిగా బలంగా ఉంటుందని అనుకుంటాం, కానీ ఈసారి అయితే ఎక్కడ అర్బన్లో పెద్దగా పోటీలో నిలబడేంత కూడా కనబడతలేదు. ఒక 7-8 మున్సిపాలిటీలలో తప్ప పెద్దగా ప్రాధాన్యత మనకు కనబడట్లేదు. కాబట్టి ముఖాముఖి పోటీలు ఎక్కువగా ఉంటాయి. కొంత కాంగ్రెస్లో టికెట్ రాని వాళ్ళు కూడా బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కాస్త బిగ్ రిలీఫ్ గానే అనిపించింది సార్, ఎందుకంటే ఆ సర్పంచ్ స్థానాలు తీసుకుంటే. సో ఇప్పుడున్నటువంటి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో, మేయర్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ఊపందుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ ముందు కాస్త బొక్కబోర్లా పడే ఛాన్స్ ఉంటుందా? అంత ఘోరంగా ఏమి ఉండదు. కొంత ఎడ్జ్ మున్సిపాలిటీలు ఎక్కువగా బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే నంబర్ చూసినట్టయితే టోటల్గా మున్సిపల్ చైర్మన్ పొజిషన్స్ కానీ, కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటితో పాటుగా మున్సిపాలిటీస్ కూడా 400, అంటే మొత్తం 116 మున్సిపాలిటీలలో 400 పైన డివిజన్స్, వార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్ని వార్డ్స్ అయితే 2500 పైన ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే సంఖ్యాపరంగా కొంత ఎడ్జ్ బీఆర్ఎస్కే వచ్చే అవకాశం ఉంది. బట్ కాంగ్రెస్ కూడా అంత ఘోరంగా ఏం పోదు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఆ డబ్బు ప్రభావం ఉంటుంది, కొంత అధికారంలో ఉన్నామనే ఆ భ్రమలు ప్రజల్లో ఉంటాయి. అంత ముఖాముఖి పోటీలు ఉన్న కాడ మాత్రం కొంత బీఆర్ఎస్ ఎడ్జ్ కనబడుతుంది. కాంగ్రెస్ మంత్రుల మధ్య గ్రూప్ వార్ మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య, క్యాడర్ మధ్య కూడా సఖ్యత లేనట్టుగా కనిపిస్తుంది సార్. ఇవంతా కూడా కాంగ్రెస్ కు చేడు చేస్తాయా? మొదటికే మోసం తెచ్చే ఛాన్స్ ఉంటుందా సార్? అయితే ఈ సయోధ్య లేకపోయినా కూడా ఏం చేస్తారంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ప్రెస్టేజ్గా తీసుకుంటారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ప్రెస్టేజ్గా తీసుకొని వాళ్ళ బలాన్ని వాళ్ళు చూపెట్టాలనుకుంటారు. అంటే ఇంకా పట్టుదల పెరుగుతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రిని ఢీకొనే పరిస్థితి ఉన్నప్పుడు తమ పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఓటమి ముఖ్యమంత్రికి ఒక్కనికే కాదు. ఒకవేళ బీఆర్ఎస్కి ఆ మున్సిపాలిటీ పోయింది అని అంటే ఆ స్థానికంగా బాధ్యత వహించాల్సింది ఇన్ఛార్జ్ మినిస్టర్తో పాటు ఆ జిల్లా మంత్రి. కొన్ని నియోజకవర్గాలు అయితే అవే స్వయంగా మున్సిపాలిటీలు. అక్కడ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళే మంత్రి ఉండొచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి అయి ఉండొచ్చు. కాబట్టి మంత్రులు ఇంకా ప్రెస్టేజ్గా తీసుకుంటారు తప్ప మంత్రుల మధ్య ఉన్న ఆ లుకలుకలు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపెట్టవు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.